పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అనివార్య కారణాల వల్ల ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో నానా అవస్థలు పడ్డారు. అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక ఆందోళనకు గురయ్యారు. ఒకే రోజు 500కు పైగా విమానాలు క్యాన్సిల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు నానా ఇక్కట్లు పాలయ్యారు. తమ ఆవేదన అంతా సోషల్ మీడియాలో వెలగక్కుతున్నారు. తమకు నరకం కనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ లగేజ్ ని వెనక్కి తెచ్చుకోలేక, కనీసం తిండి తాగడానికి నీరు కూడా లేక ఇక్కట్లు పాలయ్యామని పలువురు వాపోయారు. ప్రధానంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప స్వాములు ఇరుముడులతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఫ్లైట్స్ లోనైనా తమను పంపించాలని స్వాములు కోరుతున్నారు. హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దవడంతో నిన్న సాయంత్రం నుండి కొచ్చి వెళ్లేందుకు భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ కు వచ్చే వరకు విమానాలు రద్దయిన విషయం తమకు తెలియదని అంటున్నారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ బోర్డింగ్ వద్ద స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలతో ఆందోళన చేపట్టారు. అయ్యప్ప స్వామి భక్తుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారని, బీపీ షుగర్లతో బాధపడుతున్నారని, తమను కొచ్చి ఎప్పుడు పంపుతారో సమాధానం చెప్పమని ఎయిర్లైన్స్ అధికారులను నిలదీశారు. ఇరుముడు కట్టుకొని బయలుదేరామండి. మేము ఏ రోజు అయితే మాల వేసుకున్నామో ఆనాడే మేము టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. సరే చాలా తక్కువకి వచ్చాయి కదా అని చెప్పి తీసుకున్నాం. ఈరోజు ఇరుముడు కట్టుకునే టైం కల్లా క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా బుక్ చేసుకున్నాం. అదేంటే ముందు ఫ్లైట్ 1:40 ఉండేది. అది కాస్త క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2:05 ఒక ఫ్లైట్ అండి, 6648 ఏదో ఉంది. మేము బాలాపూర్ వరకు వచ్చేలోపు మాకు మెసేజ్ వచ్చింది అది క్యాన్సిల్ అయిందని చెప్పి. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. స్వాములందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు కానీ ఏది మాకేం ప్రయోజనం లేదు. అందుకనే ఇక్కడ నుండి మా ముగ్గురు స్వాములు కలిసి ట్రావెల్ బస్సు అయితే బుక్ చేసాం. మేము ఉప్పల్ చిలకా నగర్ నుండి వచ్చామండి. ఈ స్వామి వాళ్ళు బిఎన్ రెడ్డి నగర్ వచ్చారు. ఎలాగైనా సరే శబరి వెళ్ళాలి, శబరి ఇరుముడు దర్శనం చేసుకోవాలి, ఇరుముడు సమర్పించుకోవాలి, 18 అమ్మడు ఎక్కాలి అనే కోరిక ఇప్పుడు 15 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు ఈ సంవత్సరం మనకి జరిగింది. ఏమి అరేంజ్మెంట్ చేయడానికి అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదండి లోపలికి. మాకు మెసేజ్ రావడం అంటే 3 రోజుల నుండి 5 రోజుల వరకు అయితే మీకు ఫుల్ అమౌంట్ వస్తుంది కానీ అంత దైవాధీనం, అది వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. స్వామి మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఇండిగో ఫ్లైట్ 2:15 ఉండే క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఏ సౌకర్యం లేదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు, మళ్ళీ రీషెడ్యూల్ ఎప్పుడు ఉందో ఏం చెప్పట్లేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఆల్రెడీ 1 మంత్ ముందు టికెట్లు బుక్ చేసుకున్నాం, మాకైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. క్యాన్సిల్ అయిపోయింది టికెట్స్. స్వామి చేశారు అంటే మరి రీషెడ్యూల్ చేస్తారా చెయ్యరా, అంటే ఏ ఫ్లైట్ చేస్తారు, మళ్ళీ ఏ టైం ఉంటుంది, మళ్ళీ అక్కడ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్సే ఉన్నాయి. అన్ని వాటికి ఆన్సర్స్ ఎలా ఉంటుందో ఇంకా అది టైం బీయింగే చెప్పాలి కానీ అది మాత్రం మన చేతుల్లో లేదు కదా. సో ఇట్లా మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఉంది మళ్ళీ మాకు వెంటనే. సో రిటర్న్ ఫ్లైట్ అంటే మళ్ళీ నెక్స్ట్ డేనే ఉంది. సో అది కూడా ఇప్పుడు ఇక్కడ లేట్ అయిపోయింది అనుకోండి, అక్కడ దర్శనం లేట్ అయిపోతుంది, మళ్ళీ దర్శనం తర్వాత మళ్ళీ ఫ్లైట్ అంటే మళ్ళీ వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవాలి కదా. సో ఒక దానికి డిపెండెంట్ ఇంకొకటి అలా చైన్ లాగా ఉంటుంది కదా మన షెడ్యూల్ అంతా. ఇండిగోని రిటర్న్ టికెట్ కూడా ఏది లేదండి, ఒక్క మౌలిక సదుపాయం అంటూ ఏమీ లేదు. ఒక వాటర్ లేదు, అసలు పోనీ ఆ మౌలిక సదుపాయాలు పక్కకు పెట్టండి, అసలు షెడ్యూల్ చేసి ఒక వెబ్సైట్ లో ఏదైనా క్రియేట్ చేసి మాకు పలాంది ఇలా చేస్తామని చెప్తే బాగుండు. అది అసలు ఏమీ లేదు. సో దీని వల్ల మాకు చాలా ఏమంటారు లాస్ అనిపిస్తుంది. టైం కూడా వేస్ట్ కదా, మేము టైం షెడ్యూల్ చేసుకోవడానికి మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ అన్ని పెట్టుకొని రావాలి కదా. దాని అన్నిట్లలో ఇప్పుడు ఇది మాత్రం చాలా, అంటే ఫస్ట్ టైం మేము ఎప్పుడు చూడలేదు. ఇండిగో ఫ్లైట్స్ లో అన్ని నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి, ఇండిగో కదా అని చెప్పి ఇండిగోనే చేసేసుకున్నాము. కానీ ఇండిగోలోనే ఇంత అవుతుంది, ఇట్లా చేస్తారని ఐ నెవర్ ఎక్స్పెక్ట్, ఇట్లా జరుగుతుంది అని ఊహించలేదు మేము. పోనీ ఏదైనా చేస్తున్నారా, ఏమైనా ప్రాంప్ట్ గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో ఇమీడియట్ గా మనం చేసుకోవచ్చు, అది కూడా ఏం చెప్పట్లేదు వాళ్ళు. అసలు ఆ వెబ్సైట్ అసలు క్రాష్ అని అసలు ఏమీ లేదు, ఏ రెస్పాండ్ లేదు.